పొనగంటి కూరను విత్తనాలతో పెంచాలనుకుంటున్నారా? అవసరం లేదు. ఇలా పొనగంటి ఆకులు తీసేసిన కాడలను తీసుకుని వేర్లు ఉన్నవి సెపరేట్ చేసుకోవాలి. వేర్లు ఉన్న వాటిని 3 కణుపులు ఉండేలాగా చూసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కుండీని సిద్ధం చేసుకోవాలి. మంచి మట్టి వేసుకుని దాంట్లో వాటర్ పోయేలాగా, అంటే వాటర్ నిల్వ ఉండిపోకూడదు. వాటర్ నిల్వ ఉండిపోకుండా చూసుకోవాలి. మట్టిలో చిన్న రంధ్రం చేసుకుని కొమ్మలో కింద వైపు ఉన్న 2 లేదా 3 కణుపులు మట్టిలోకి వెళ్ళేలా నాటండి. కొమ్మ చుట్టూ ఉన్న మట్టిని చేత్తో మెదలాగా నొక్కండి. కొమ్మ కదలకుండా స్థిరంగా ఉండాలి. మట్టి తేమగా ఉండేంత మాత్రమే నీరు ఇవ్వండి. కొమ్మను నాటిన వెంటనే మండే ఎండలో పెట్టకుండా కొన్ని రోజులు ప్రకాశవంతమైన పాక్షిక నీడలో ఉంటే మంచిది. ఈ కుండీలో చూపించిన విధంగా మొత్తం అవన్నీ ఏవైతే కట్ చేసుకున్నారో వేలుతో అవన్నీ ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఆగస్ట్ 19th నాటాను. ఆగస్ట్ 25th అలాగా ఈ విధంగా చిగుర్లు వచ్చాయి. కొద్దిగా అక్కడక్కడ కొన్నింటికి అయితే రాలేదు, కొన్ని ఎండిపోయాయి, పీకేసి పడేసాను. కొన్నింటికి ఇలా చిగుర్లు వచ్చాయి. అంటే కణుపులు లేకుండా పెట్టడం వల్ల కొన్నింటికి చిగురులు రాలేదు. కణుపులు ఉన్న చోట నుంచే ఈ విధంగా చిగురు వచ్చాయి. 25th ఈ విధంగా ఉన్నాయన్నమాట. అవి కుండీ కాబట్టి కొంచెం ఎదగడానికి టైం పడుతుంది. పెరట్లో నాటుకుంటే తొందరగా ఎదుగుతాయి మొక్కలు. పొనగంటి మొక్కను పెంచేటప్పుడు కొన్ని సాధారణ తప్పులు చేయకండి. మొదటిది నీరు ఎక్కువగా పోయడం, రెండవది డ్రైనేజ్ రంధ్రాలు లేకుండా కుండీని ఉపయోగించడం, మూడవది కొత్తగా నాటిన కొమ్మను వెంటనే తీవ్రమైన ఎండలో పెట్టడం, నాలుగవది చాలా బలహీనమైన లేదా ఎండిపోయిన కొమ్మను నాటడం. ఆరోగ్యమైన కొమ్మను మంచి మట్టి, సరైన తేమ, ఈ 3 ఉంటే మొక్క పెరగడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇలా పొనగంటి మొక్కతోనే మీ ఇంట్లో మరో కొత్త పొనగంటి మొక్కను పెంచుకోవచ్చు. మీ ఇంట్లో కూడా ఇలా పొనగంటి కొమ్మలతో విధంగా పెంచాలి అనుకుంటే పెంచొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.